బట్ మేబీ బట్ నాట్ లైక్ దిస్, ఇంకా డిఫరెంట్గా సమ్ కైండ్ ఆఫ్ ఒక యునీక్ నంబరును ఒక బోర్డు ఉంటుంది మీ ఇంటి మీద. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ బిల్డింగ్ ఒక ఐడెంటిటీ వస్తుంది, మీ ప్రాపర్టీకి ఒక ఐడెంటిటీ వస్తుంది. దానివల్ల నాకేంటి అంటే, ఇప్పుడు సపోజ్ మీ ఇంటి ముందు స్ట్రీట్ లైట్ పనిచేయట్లేదు, మీరేం చేస్తారు? క్రిబ్ చేస్తారు. ఏంటి జిహెచ్ఎంసీ అంత చెత్త, వీళ్ళు యూజ్లెస్, ఇది ఒక క్రిబ్ పక్క వాళ్ళతో చెప్తారు. మీరు కొంచెం మోర్ యాక్టివ్ సిటిజన్ అయితే మీకు లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కార్పొరేటర్ ఎవరో తెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్రిబ్ చేస్తారు. లేదంటే ట్విట్టర్ ఉంటే ట్విట్టర్లో పెడతారు. బట్ అప్పుడు కూడా ఏమని పెడతారు? సంతోష్ నగర్లో స్ట్రీట్ లైట్ పనిచేయట్లేదు, లేకపోతే అశోక్ నగర్లో స్ట్రీట్ లైట్ పనిచేయట్లేదు, అట్లాగే పెడతారు. సో దానివల్ల నేను మా వాళ్ళు కాల్ చేసి ఏమండి పనిచేయట్లేదంటే, లేదు మేడం మేము చెక్ చేసాం పనిచేసాం. నాకు రోజు వస్తాయి ఫొటోస్, ఎవ్రీడే ఐ గెట్ ఫొటోస్ నైట్ సేయింగ్ స్ట్రీట్ లైట్ చెక్ ఎట్ నారాయణగూడ, స్ట్రీట్ లైట్ చెక్ ఎట్ హిమాయత్ నగర్ అని చెప్పి స్ట్రీట్ లైట్తో వాళ్ళు సెల్ఫీ తీసుకొని నాకు ఫోటో పంపిస్తారు. సో ఐ విల్ నెవర్ నో మీ కంప్లైంట్ ఎక్కడి నుంచి వస్తుందో. బట్ ఇఫ్ యూ కెన్ జస్ట్ గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ హౌస్, మీ ఇంటి ముందుకు వెళ్ళి మీ యాప్ని పాయింట్ చేసుకొని నాకు జస్ట్ ఇఫ్ యూ కెన్ లోడ్ ఇట్ ఆన్ అవర్ యాప్, దెన్ ఐ నో ఎగ్జాక్ట్లీ ఈ ఇంటి ముందు ఈ ఇంటి ముందు స్ట్రీట్ లైట్ పనిచేయట్లేదు. సిమిలర్లీ ఈ ఇంటికి ఈరోజు చెత్త రాలేదు, కలెక్ట్ చేసుకునే వాళ్ళు రాలేదు. నాట్ జస్ట్ కలెక్ట్ చేసుకొని మీరు కంప్లైంట్ చేయటం, ఇప్పుడు మాకు శాట్ ఆటోస్ లేకపోతే చెత్త కలెక్ట్ చేసుకునే వాళ్ళు రోజు మీ ఇంటికి వచ్చి చెత్త కలెక్ట్ చేసుకోవాలి. బట్ అది అవ్వట్లేదు, మీకు తెలుసు నాకు తెలుసు, మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు రావట్లేదు, మేము సఫర్ అవుతున్నాం. బట్ ఇఫ్ వీ హ్యావ్ దిస్ సిస్టమ్ ఇన్ ప్లేస్, వాట్ కెన్ వీ డూ? మేము ప్రతి శాట్ ఆటో ఫెలోకి ఒక ఫోన్ ఇచ్చి, నువ్వు ఏ ఇంటి నుంచి అయితే కలెక్ట్ చేసుకున్నావో నువ్వు క్యూఆర్ కోడ్ని జస్ట్ ఫోటో తీసి క్లిక్ చేస్తే అదే దే విల్ బి అ సిస్టమ్ వేర్ హీ జస్ట్ హ్యాస్ టు పాయింట్ హిస్ ఫోన్, చెత్త తీసుకొని ఇట్లా పాయింట్ చేసుకొని వస్తాడు. సో నాకేం తెలుస్తుందంటే ఆయన రూట్లో 500 ఇల్లు ఉంటే 500 ఇంట్లో అట్లీస్ట్ 300 ఇల్లు ఈరోజు కవర్ అయ్యాయి అని. ఇప్పుడు నాకు తెలీదు, ఆయన ఏదో చెప్తాడు, నేను ఓన్లీ చెత్త వెయిట్ చూసుకొని వచ్చిందిలే 8,000 మెట్రిక్ టన్నుల చెత్త వచ్చిందిలే, అందరూ కలెక్ట్ అయ్యి ఉంటారులే అనుకొని నేను అనుకోవాలి. అంటే నాకు రోజు 7,500 మెట్రిక్ టన్స్ చెత్త రావాలి. సో ఆ రోజు 7,500 వస్తే ఆహా వచ్చిందండి అనుకుంటాం అంతే. బట్ ఇప్పుడు ఐ విల్ నో ఈ ఇంటికి చెత్త కలెక్ట్ చేసుకునే వాళ్ళు వెళ్ళలేదు అంటే, నాట్ ఓన్లీ మీరు కంప్లైంట్ చేయటం, నేను మా ఆఫీషియల్స్ని మా టీమ్ని కూడా అకౌంటబుల్గా పెట్టుకోవటానికి ఐ కెన్ యూజ్ దిస్ ఫర్ ఎవ్రీథింగ్. తర్వాత ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, సో మెనీ సర్వీసెస్ గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్. సిమిలర్లీ వాట్ ఆర్ ది అదర్ థింగ్స్, మ్యూటేషన్ సర్టిఫికేట్స్, లేకపోతే ప్రాపర్టీ చేంజ్ డాక్యుమెంటేషను, ఇవన్నీ ఇప్పుడు మీ సేవలో అప్లై చేస్తారు. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఆఫీసో జోనల్ ఆఫీస్లో వెళ్ళి చాలా 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 నెలలు తిరిగిన తర్వాత మీ చేతికి వస్తున్నాయి, అంతే కదా. బట్ ఇప్పుడు you can opt for, when this system is in place, you can opt for door delivery. All you need to do is again click and say ikkadiki maaku pampinchandi ante మీ లొకేషన్ ఎగ్జాక్ట్గా మాకు తెలుసు కాబట్టి మేము ఈ సర్వీస్ ఆఫర్ చేస్తున్నాం కాబట్టి వీ విల్ బీ ఏబుల్ టు డూ. సో ఇది గవర్నమెంట్. ప్రైవేట్లో ద వరల్డ్ విల్ చేంజ్. అంబులెన్సెస్, ఫైర్ సర్వీసెస్, ఎమర్జెన్సీ రెస్పాన్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్. ఇప్పుడు నేను ఐఎమ్ లివింగ్ ఇన్ కుందన్బాగ్లో ఐఎస్ క్వార్టర్స్లో ఉంటున్నా, 5th ఫ్లోర్లో ఉంటున్నా. ఆ 5th ఫ్లోర్లో ఉన్నా సరే ఒక లిఫ్ట్లో 5 ప్రెస్ చేస్తే మా ఫ్లోర్కి వస్తాము, ఒక లిఫ్ట్లో 4 ప్రెస్ చేస్తే మా ఫ్లోర్కి వస్తాం. సో నేను స్విగ్గీ లిషియస్ వాటిలో 5th ఫ్లోర్ గోదావరి బ్లాక్ అని రాస్తా. గోదావరి బ్లాక్ అనేది ఒక ఇమాజినరీ క్రీచర్, ఎందుకంటే అక్కడ ప్రాణహిత అని రాసింది, తుంగభద్ర అని రాదు, గోదావరి ఎవరికీ తెలియదు. సో వాళ్ళు ఫస్ట్ కిందకు వచ్చి కాల్ చేస్తారు, ఎక్కడండి అంటే 5th ఫ్లోర్ అంట. దెన్ ఏ లిఫ్ట్ ఎక్కారండి, ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికో వస్తారు, వచ్చిన తర్వాత కనిపించరు. దెన్ ఐల్సే గట్టిగా మాట్లాడండి, గట్టిగా వినిపిస్తే, నా వాయిస్ వినిపిస్తుందా, వినిపిస్తే ఆ సైడ్ రండి అంట. ఇది ఎవ్రీ డే స్టోరీ. ఇట్ ఈస్ నాట్ 1 day 2 days, ఎవ్రీ డే దిస్ ఇస్ మై లైఫ్. ఆ లిషియస్ వాళ్ళు నెలకొకసారి ఎవరో చికెన్ తెచ్చి మా ఇంట్లో పెట్టేసి వెళ్తారు. అప్పుడు మేము అరే చికెన్ వచ్చింది ఎవరిది అనుకుంటే, దెన్ పాపం మా పక్కోళ్ళు కిందోళ్ళు పైన వాళ్ళు వచ్చి మీ ఇంట్లో చికెన్ ఉందా అండి అంటే అవునని చెప్పిస్తాం. సో దిస్ ఇస్ హ్యాపెనింగ్ టు మీ. సో ఇట్ మస్ట్ బీ హ్యాపెనింగ్ టు యూ ఆల్ ఆల్సో. బట్ ఇఫ్ మీ అడ్రస్ యాక్యురేట్గా ఉంటే మీ లైఫ్, సర్వీస్ ప్రొవైడర్స్ లైఫ్, టోటలీ ఆపరేషన్స్ కాస్టింగ్, లాజిస్టిక్స్ కాస్టింగ్, ఎవ్రీథింగ్ విల్ ఇంప్రూవ్. సో వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ నాట్ జస్ట్ సంథింగ్ టు అంటే అన్నెసరీగా మీ డేటా తీసుకునే ఇంటెన్షన్ మాకు లేదు. ఇన్ఫ్యాక్ట్ మీ ఫీడ్బ్యాక్, మీ ఫియర్స్, వీ హ్యావ్ హర్డ్ దెమ్. మీరందరూ చాలా జనరస్గా యూ స్పెండ్ సో మచ్ టైమ్ ఆన్ కంటెంట్ క్రియేషన్, ఆన్ కమింగ్ అండ్ టెలింగ్ అస్ ఇన్ పర్సన్.
అండ్ వీ హ్యావ్ రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ మేము తీసుకునే డేటాని మేము తగ్గించాము. ముందు చాలా ఎక్కువ తీసుకుంటున్నాము, అవన్నీ చాలా తగ్గించి వెరీ మినిమల్ డేటా జస్ట్ మిమ్మల్ని మీ బిల్డింగ్ని ఐడెంటిఫై చేయడానికి ఏవైతే కావాలో అవే తీసుకున్నాం. సో పాన్, ఆధార్, ఐడెంటిటీ ప్రూఫ్, పర్సనల్ డీటెయిల్స్ ఏవి కలెక్ట్ చేయట్లేదు. ఎలక్ట్రిసిటీ, వాటర్వి కూడా ఈవెన్ దో మా వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉన్నా నేను వాళ్ళని బ్రతిమలాడుకొని రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేసి ఆప్షనల్ ఫీల్డ్స్గా చేసాము. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వచ్చు, లేకపోయినా వీఆర్ ఓకే. మ్యాండేటరీ ఫీల్డ్స్ ఓన్లీ విల్ బీ బిల్డింగ్ అండ్ బిల్డింగ్ రిలేటెడ్ అండ్ సర్వీసెస్ రిలేటెడ్. అంటే మీ దగ్గర లిఫ్ట్ ఉందా, ఇవన్నీ ఎందుకంటే మీకు ఎమర్జెన్సీ సర్వీసెస్కి మాకు ఫ్యూచర్ ప్లానింగ్ కోసం పవర్, సోలార్, ఇవన్నీ బోరింగ్ తెలిసినా మీకు పెద్ద పోయిందేం లేదు. ఇట్స్ నాట్ మేజర్ దిస్ థింగ్ కూడా. చెత్త ఎన్నిసార్లు వచ్చి కలెక్ట్ చేస్తున్నారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ వీ విల్ ఆల్సో షేర్ విత్ యూ. వాట్ ఆర్ ది మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏమున్నాయో అవి కూడా మీకు షేర్ చేస్తాము. బట్ అగైన్ మేము చెప్తుంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము తీసుకున్న డేటా కూడా మళ్ళా వీ విల్ షేర్ ఇట్ బ్యాక్ విత్ యూ, so that there will be a phase where we will provide a system where you can come back and say ఈ డేటా మీ దగ్గర ఉంది, అది తప్పు, కరెక్ట్ చేసుకోవడానికి సిస్టమ్ ఇస్తాం, సో దట్ యూ విల్ హ్యావ్ సమ్ వే.